మరొక కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి పూర్ణచంద్రరావు గారు. హలో అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేను ఆల్రెడీ 7 years బ్యాక్ నేను చెక్ బౌన్స్ అయిందని చెప్పి నేను త్రూ బ్యాంక్ అన్ని చెక్ చేసి మొత్తం వేసి నేను కోర్టుకి వేయడం జరిగిందమ్మా, మొబైల్ కోర్టు గుంటూరు. ఇంత మటుకి అది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ గానీ వాయిదాలు వేస్తున్నారే గానీ మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు ఇంకు బాల్ పెన్నా ఇంకు పెన్నా అని చెప్పి అవతల ఎగస్ పార్టీ వాళ్ళు అట్లా ప్రతి టైం పాస్ చేసుకుంటూ వస్తారమ్మా. ఇది ఆల్రెడీ 7 years అయిందమ్మా చెక్ బౌన్స్. ఓకే, వాళ్ళ లాయర్ వస్తున్నారా అండి? వాళ్ళ లాయర్ వస్తున్నారమ్మా, వాళ్ళు ఏదో వచ్చి చెప్తున్నారు. తర్వాత ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మా. ఓకే, అది ఇంతమందికి ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి జడ్జిమెంట్ కానీ ఏం లేదు మేడం. లాయర్ గారు మొబైల్ కోర్టు మేడం. అదండి, మీరు కేసు వేశారు నడుస్తుంది అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి కేసుల సంఖ్యను బట్టి అక్కడ జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని బట్టి అది మాత్రమే కాల పరిమితి అనేది చెప్పగలుగుతాం. అయితే మీరు ఇంకో విషయం చెప్పారేంటంటే అది క్రాస్ ఎగ్జామినేషన్ మీది ట్రయల్ కి ఎవిడెన్స్ వచ్చినట్టుంది. బాల్ పాయింట్ పెన్నా ఇంక్ పెన్నా అనేది చాలా కేసులో అవునండి. అక్కడ ఏంటంటే నిరూపణ అనేది కోర్టు వారు మాత్రమే పరిశీలిస్తారండి. ఎందుకంటే కోర్టులో జరిగిన విషయం అక్కడ భౌతికంగా చెక్కును చూసినప్పుడు జడ్జి గారికి బాల్ పాయింట్ కొంత అక్కడ ఒక 4-5 కాలమ్స్ ఉంటాయి. డేట్, పేయబుల్ బై, అమౌంట్, తర్వాత సిగ్నేచర్, డ్రాయి సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి చెక్స్ ఒక సిగ్నేచర్ మాత్రం తీసుకుంటారు, లేకపోతే ఒక పేరు రాపించుకుంటారు. మిగతా డేట్ కానీ అమౌంట్ కానీ తర్వాత సబ్సిక్వెంట్ సిచ్యువేషన్ బట్టి ఫిల్ చేస్తారు. అప్పుడు ఆ ఇంక్ డిఫరెన్స్ కానీ ఏజ్ కానీ ఆ చెక్ ఇదంతా కూడా ఓల్డ్ చెక్, న్యూ రైటింగ్స్ ఇదంతా కోర్టుకి ఏంటంటే సందేహాత్మకంగా ఏదైనా ఉన్నప్పుడు మాత్రం మనకు చట్ట ప్రకారం అనుకూలంగా తీర్పు వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మశక్యమయ్యేది ఉంటేనే లీగల్లీ ఇన్ఫోర్సబుల్ డెట్ అయి ఉండాలి. అంటే చట్ట ప్రకారం ఏదైతే తప్పు ఉందో అది చట్ట ప్రకారం ఆమోదించదగ్గదై ఉండాలి. చాలా మంది వేలం పాటలో చెక్స్ ఇస్తూ ఉంటారు, వేలం పాట పాడుకుని ఇంత ఇచ్చేసినని చెప్పేసి. ఆ వేలం పాట తీసుకున్నటువంటి చెక్కులు అవి చెల్లవు. తర్వాత కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంత నేను డొనేట్ చేస్తుంటారు చందా రూపంలో. అలాంటి చెక్కులు చెల్లవు. అంటే ఏదైతే లీగల్ గా చెల్లే చెక్కులు ఉంటాయో, అంటే చట్టం ప్రకారం వసూలు చేసుకోబడే అప్పు ఏదంటుందో ఆ అప్పుకు మాత్రమే ఈ చెక్కులు చెల్లుబాటులో ఉంటాయి. ఈ హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ వచ్చినా గానీ, ఇంక్ డిఫరెన్స్ వచ్చినా గానీ కొన్నిసార్లు ఎక్స్పర్ట్ పంపించినా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ చెక్, ఈ రైటింగ్ ఒక 10 ఏళ్ల క్రితం రాసింది, 8 ఏళ్ల క్రితం రాసింది, ఇది మాత్రం రీసెంట్ గా రాసిందని ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించినప్పుడు మాత్రం సందేహం అనేది అది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ ఎవరు ఏది రాపించుకున్నా ఈ కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే చెక్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసి ఇవ్వండి. కాకపోతే ఆ డేట్ అయిపోయిందంటే మళ్ళీ ఫ్రెష్ గా తీసుకోండి మీ మధ్యన ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళు నమ్ముతున్నాము, మాకు ఇచ్చారు, మేము అక్కడ పెట్టుకున్నాము, తర్వాత డేట్ దాటిపోయింది, మేమేం చేయలేకపోతున్నాం అంటే మాత్రం ఆ డిఫరెన్స్ దాటిపోయిందంటే మాత్రం చట్టం కూడా హెల్ప్ చేయలేదు. చెక్ మాత్రం ఫుల్ అండ్ ఫైనల్ గా మొత్తం ఒకే వ్యక్తితో రాపియండి. కొన్నిసార్లు లింక్ డిఫరెన్స్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు చెక్ ఇచ్చిన వాళ్ళు అంటారు నేను ఇచ్చినప్పుడు ఇచ్చేసినా, డబ్బులు ఇచ్చేసినా, ఏదో మిస్ప్లేస్ అయింది, ట్రస్ట్ లో నేను ఉంచుకోండి అని చెప్పేసినా నాకు ఇవ్వలేదు, తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుని ఇచ్చారంటే ఆ ఛాయిస్ ఇచ్చినా గానీ చట్టం ఉపేక్షించబడదు. అక్కడ డిఫరెన్స్ లేనప్పుడు చట్టం ఉపేక్షించబడదు. డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంత సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని కోర్టు వారి విచక్షణ పరిస్థితులను పట్టుకొని తీర్పు ఇవ్వడం జరుగుతుందండి. కోర్టులో ఉంది కాబట్టి మీరు కోర్టులో పరిశీలించుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి